బీజేపీలో చేరిన తర్వాత రాఘవ్ చద్దా ఎందుకు మారిపోయారు? ప్రజా సమస్యలపై మౌనం వ్యూహాత్మక నిర్ణయమా లేక రాజకీయ అవసరమా? నీటి వివాదంపై ఆలస్యంగా స్పందించిన చద్దా ఏమన్నారు? ప్రతిపక్ష నేతగా ఒక తీరు, అధికార పక్ష నేతగా మరో తీరు ఎందుకు? రాజకీయాల్లో పాత్ర మారితే బాధ్యతలు కూడా మారిపోతాయా? ఒకప్పుడు ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడే నాయకుడిగా పేరు తెచ్చుకున్న రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఇప్పుడు పూర్తిగా మారిపోయారనే చర్చ దేశ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. సమోసా ధరల నుంచి మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు, ద్రవ్యోల్బణం నుంచి నిరుద్యోగం వరకు సామాన్యులకు సంబంధించిన అనేక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తిన చద్దా ఇప్పుడు అధికార పక్షంలో చేరిన తర్వాత అదే దూకుడు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన సమయంలో ఆయన మౌనం పాటించడం తీవ్ర చర్చకు దారితీసింది. రాఘవ్ చద్దా రాజకీయ ప్రయాణం ప్రారంభం నుంచే దూకుడుగా సాగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం, ప్రజలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించడం, సోషల్ మీడియాలో చురుకుగా స్పందించడం ఆయన ప్రత్యేకతగా నిలిచాయి. సాధారణ ప్రజలు ఎదుర్కొనే సమస్యలను సులభమైన భాషలో చెప్పడం వల్ల యువతలో కూడా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే బీజేపీలో చేరిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గతంలో ప్రతి చిన్న అంశంపై స్పందించిన చద్దా ఇప్పుడు పెద్ద పెద్ద జాతీయ అంశాలపై కూడా పెద్దగా మాట్లాడడం లేదని విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసినా ఆయన వెంటనే స్పందించకపోవడంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు ఎట్టకేలకు రాజ్యసభలో సమాధానమిచ్చారు రాఘవ్ చద్దా. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ తాను మారలేదని, తన పాత్ర మాత్రమే మారిందని చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నలు అడగడం తన బాధ్యత అయితే, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నందున సమస్యలకు పరిష్కారాలు చూపడం తన బాధ్యతగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం నా పని, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నా కాబట్టి నా బాధ్యత ప్రశ్నలు అడగడం కాదు, పరిష్కారాలు అందించడం అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. చద్దా మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. మీడియా ముందు నిలబడి సౌండ్ బైట్లు ఇవ్వడం, కెమెరాల ముందు మాట్లాడి హాజరు నమోదు చేసుకోవడం తన లక్ష్యం కాదని అన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడమే తన ఉద్దేశమని చెప్పారు. పేపర్ లీక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిన తర్వాతే ఈ అంశంపై విస్తృతంగా మాట్లాడాలని ముందుగానే నిర్ణయించుకున్నానని వెల్లడించారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల ఆవేదన పూర్తిగా సమర్థనీయమేనని కూడా ఆయన అంగీకరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు కోటా, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లి కోచింగ్ తీసుకుంటారని, వారి కుటుంబాలు భారీగా ఖర్చు చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో పేపర్ లీక్ జరగడం వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. విద్యార్థుల నిరసనల తర్వాత కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని చద్దా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సంరక్షకుడిలా వ్యవహరించారని కొనియాడారు. పేపర్ లీకులను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలు భవిష్యత్తులో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో నీట్ పరీక్షలను ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కూడా ఆయన వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తే అక్రమాలకు అవకాశం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. పేపర్ లీక్లను రాజకీయ కోణంలో మాత్రమే చూడకూడదని ఆయన సూచించారు. ఇది ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితమైన సమస్య కాదని, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయని అన్నారు. అందుకే దీన్ని వ్యవస్థాపరమైన సమస్యగా గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని వివరించారు. పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల కంటే జవాబుదారీతనం ముఖ్యమని చద్దా చెప్పారు. ఏ రాష్ట్రంలో పేపర్ లీక్ జరిగింది, ఏ పార్టీ అధికారంలో ఉంది అనే చర్చల కంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలా అడ్డుకోవాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. అయితే చద్దా వ్యాఖ్యలు అందరినీ పూర్తిగా సంతృప్తిపరచలేదు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆయన గతంలో చేసిన విమర్శలను గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో చిన్న చిన్న సమస్యలపైన వెంటనే స్పందించిన నాయకుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశంపై ఎందుకు ఆలస్యంగా స్పందించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పరిణామాన్ని మరో కోణంలో చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి పాత్ర, అధికార పక్షంలో ఉన్న నాయకుడి పాత్ర వేరువేరుగా ఉంటుందని వారు చెబుతున్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, ప్రభుత్వం సమాధానం చెప్తుంది. అధికార పక్షం పరిష్కారాలు అమలు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే చద్దా తన రాజకీయ శైలిని మార్చి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. మరోవైపు విమర్శకులు మాత్రం ప్రజా సమస్యలపై స్పందించడం ఏ నాయకుడికైనా ఎప్పుడూ ఉండాల్సిన బాధ్యతేనని అంటున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరపున మాట్లాడడమే ప్రజాప్రతినిధి అసలు బాధ్యత అని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే రాఘవ్ చద్దా రాజకీయ ప్రయాణంలో ఇది ఒక కీలక మలుపుగా కనిపిస్తోంది. ప్రశ్నలు అడిగే నాయకుడి నుంచి పరిష్కారాలు చూపే నాయకుడిగా తనను తాను మలుచుకుంటున్నానని ఆయన చెబుతుండగా,
అదే సమయంలో ప్రజా సమస్యలపై తన పాత దూకుడు ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు కూడా వెంటాడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆయన కొత్త రాజకీయ శైలి ప్రజల్లో ఎంత మేరకు ఆమోదం పొందుతుందో, విమర్శలకు ఎంతవరకు సమాధానం చెబుతుందో వేచి చూడాల్సి ఉంది.